హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చికెన్ కర్రీ ఈజీగా టేస్టీగా బ్యాచిలర్స్ అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఈజీగా చేసేసుకునేటట్టు చూసేసేయండి. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, చెక్క, లవంగాలు అలాగే జీడిపప్పులు యాడ్ చేసి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసి ఇది కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. జీడిపప్పులు అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేసేయచ్చు. ఇదంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఒక 4 పచ్చిమిర్చి, కరివేపాకు రెమ్మలు ఒక 7 లేదా 8 వరకు యాడ్ చేసి ఇది కూడా బాగా ఫ్రై చేసుకుందాము. ఇదంతా కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చికెన్ని ఒక హాఫ్ కిలో విత్ స్కిన్ తీసుకున్నాను. ఈ చికెన్ కూడా యాడ్ చేసేసి ఇది కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్ ప్రాసెస్లోనే కర్రీ అనేది చాలా కమ్మగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్కైనా కూడా తక్కువ మసాలాలతో ఈజీగా రెడీ అయిపోతుంది చికెన్ అనేది. ఈ విధంగా మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసేసి ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు ఈ ఉప్పు, పసుపు యాడ్ చేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకుంటే చికెన్లో నుండి వాటర్ అంతా రిలీజ్ అయ్యి చికెన్ అంతా కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇలా చికెన్ అంతా బాగా ఫ్రై అవ్వడం వల్ల మనకు తినేటప్పుడు కమ్మగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తారు కదా, ఈ విధంగా చక్కగా మనకి చికెన్ అంతా కూడా ఫ్రై అయిపోయింది. ఇక్కడ నేను అల్లము, తెల్లగడ్డ, మిరియాలు యాడ్ చేసి బాగా ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్నానండి పక్కన. మనం ఫ్రెష్గా చేసుకుంటేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ కర్రీలో చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ కొద్దిగా మిరియాలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ విధంగా కచ్చాపచ్చాగా దీన్ని కూడా యాడ్ చేసి ఇది కూడా పచ్చివాసన అంతా పోయేలాగా ఇలా బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకుందాము. ఇది ఏమాత్రం పచ్చివాసన ఉండకూడదండి, అలానే కింద మాడనివ్వకుండా చూసుకోండి. అప్పుడే మనకి కర్రీ అనేది టేస్టీగా వస్తుంది. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి నేను టమోటా ఒక మీడియం సైజ్ తీసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ టమోటాని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ టమోటా యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అలాగే వదిలేసినట్లయితే టమోటాలు అంతా కూడా మగ్గిపోతాయి. మనకి మగ్గిపోయి చక్కగా రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఇవంతా కూడా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నానండి. మీరు కారం ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఈ పౌడర్స్ అంతా కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేశాను. ఈ విధంగా వాటర్ కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. కలిపేసుకొని ఒక 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి ఈ చికెన్ని. అప్పుడే మనకి చికెన్ అంతా సాఫ్ట్గా కుక్ అయ్యి తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఈ విధంగా వాటర్ యాడ్ చేసి ఒకసారి ఉప్పు, కారం అంతా చెక్ చేసుకోండి. మీకు ఏమైనా తగ్గిందనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు 10 నుండి ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకుందాము. గ్రేవీ అంతా కొద్దిగా చిక్కగా రావాలి, అప్పటి వరకు ఉడికించుకుందాం. చూసారుగా ఇక్కడ ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా చక్కగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని మరో 2 నిమిషాలు కుక్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అనేటువంటి ఈజీ చికెన్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుందండి. వేడి రాగి సంగటి, రైస్, చపాతి అలాగే పుల్కాలు, బగారా రైస్, కుష్కా ఇలాంటి వాటికి అన్నిటిలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.